పేదల ఆకలి తీర్చే అక్షయ పాత్ర యు కొత్తపల్లిలో అన్న క్యాంటీన్ ప్రారంభం. పేదలకు ప్రాధాన్యత ఇవ్వడమే మా ప్రభుత్వ ప్రధాన విధి. వారికి కడుపు నిండా అన్నం పెట్టడమే మా లక్ష్యమని శాసనమండలి ప్రభుత్వ విప్ మరియు జనసేన పార్టీ అధ్యక్షుని రాజకీయ కార్యదర్శి శ్రీ పీడుకు హరిప్రసాద్ గారు ఉద్ఘాటించారు. బుధవారం పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లిలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 మందికి పట్టడు అన్నం పెట్టి ఆనందపడే గొప్ప సంస్కృతి మన తెలుగు వారిదని, ఆంధ్రుల అన్నపూర్ణగా పేరొందిన డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోనే కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2వ విడతలో భాగంగా ఏర్పాటు చేసిన 62 క్యాంటీన్లలో భాగంగా యు కొత్తపల్లి క్యాంటీన్ ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో అన్న క్యాంటీన్ ప్రతిపాదన తొలుత లేకపోయినప్పటికీ స్థానిక మత్స్యకారులు, విద్యార్థులు మరియు ఫార్మా కంపెనీ కార్మికుల అవసరాలను గుర్తించి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక చొరవతో ఇక్కడ క్యాంటీన్ ఏర్పాటు చేయించారని వెల్లడించారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ల ద్వారా రోజుకు 2 లక్షల మందికి భోజన సదుపాయం కలుగుతుందని, అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో రూపొందించిన శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కూడా విజయవంతంగా అమలవుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి మరియు సంక్షేమాన్ని సమతూకంతో నడిపిస్తూ కూటమి ప్రభుత్వం ప్రజల ఆదరణ పొందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ, ఎమ్మెల్సీ శ్రీ రాజశేఖర్, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళ్యాణం శ్రీనివాస కేకే, మాజీ ఎమ్మెల్యే శ్రీ పెండం దొరబాబు, పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి శ్రీ వర్మ, జనసేన 5 మ్యాన్ కమిటీ సభ్యులు శ్రీ ఓదల కిషోర్ మరియు ఇతర కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉండిపోకూడదు అనే ఒక గొప్ప సంకల్పంతో ఇప్పటికే 207 కేంద్రాల్లో ఈ అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. రోజు దాదాపు 2 లక్షల మంది అన్నా క్యాంటీన్లో భోంచేస్తున్నారు. ఇప్పుడు మరో 62 వీటికి యాడ్ అవుతుంది. ఇది ఒక గొప్ప కార్యక్రమం. యు కొత్తపల్లిలో కూడా కేంద్రం ప్రారంభించడానికి మన డిప్యూటీ సీఎం గారు చొరవ తీసుకున్నారు. అక్కడ కేంద్రం శాంక్షన్ కాలేదు. పిఠాపురం నియోజకవర్గంలో యు కొత్తపల్లి ఆ ప్రాంతంలో ఉండటం వల్ల అక్కడ వాసులందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆయన మాట్లాడిన తర్వాత అక్కడ కూడా శాంక్షన్ అయింది. ఈ రోజున 1:30కి ఆ కేంద్రం ప్రారంభిస్తున్నాము. ఈ రోజువారీ పనులు చేసుకునే వాళ్ళకి కానీ, లేదంటే ఏదో హాస్టల్లో కానీ, రూముల్లో కానీ ఉండే చదువుకునే వాళ్ళకి కానీ, దూర ప్రాంతాల నుంచి వచ్చి పనులు చేసుకునే వాళ్ళకి ఈ అన్నా క్యాంటీన్లు చాలా ఉపయోగం ఉంటుంది. ఈ కొత్తపల్లి క్యాంటీన్ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ విరివిగా ఉపయోగపడటంతో పాటు ఇలా దూర ప్రాంతాల నుంచి వచ్చి పని చేసుకునే వాళ్ళకు కూడా సౌకర్యంగా ఉంటుంది. ఆ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. తెనాలి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మరియు స్థానిక ఎమ్మెల్యే శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రత్యేక అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యంగా వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, పారిశుద్ధ నిర్వహణకు ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతన్నులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అలాగే నియోజకవర్గంలో జరుగుతున్న అన్ని అభివృద్ధి పనులను అత్యంత నాణ్యతతో నిర్దేశించిన గడువులుగా పూర్తి చేయాలని అధికారులను గట్టిగా ఆదేశించారు. పాలనలో పారదర్శకత, వేగం ఉండాలని ఈ సమీక్ష ద్వారా మంత్రి గారు అధికారులకు నిర్దేశం